హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు నేను ఫుల్ వీడియో పెడుతున్నాను. నేను ఇంట్లో పని ఎలా చేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, నిన్న మా బాబుకి బాగాలేదు కదా, అందుకని ఈరోజు ఉదయాన్నే లేలేదనమాట. అస్సలు దిగలేదు మా బాబు సంక. ఇంకా లేట్గా లేసేసరికి మా అమ్మమ్మ లేసి ముగ్గేసి టీ పెట్టేసింది. ఇంకా మా బాబుని మందులేసి మా అమ్మమ్మ చేతికి ఇచ్చేసి నేనైతే పని చేసుకుంటున్నాను. ఇప్పటికే పొయ్యి మంట వేసేసి ఎసురైతే పెట్టేశాను. బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇంక ఇది ఊరికి అలా జిమ్మేశాను అనమాట. ఈరోజు అంత క్లీన్గా ఏమీ చిమ్మలేదు. ఇంకా మళ్ళీ మెట్ల కిందకి జిమ్మేస్తే మా అమ్మమ్మ తిట్టిది, కింద ముగ్గు ఉంది కాబట్టి ఆమె వేసిన ముగ్గు అది స్వతంత్ర పోరాటం చేసినట్టుంటుంది అనమాట ఆ ముగ్గు. ఇంకా ఎసురు కాగిపోయింది. ఇంకా సరిగ్గా కాగలేదండి, బాగా తెరలాలన్నమాట మా అమ్మమ్మకి. నాకైతే చిన్నగా వస్తాయి కదా బబుల్స్ లాగా, అలా నేను తీసుకుంటాను. మా అమ్మమ్మ అయితే బాగా తెరలబెట్టి మరీ వేసిద్ది. ఇంకా అలానే వేద్దామని చెప్పేసి వేస్తున్నాను. ఇది మా అమ్మమ్మ కొనుక్కునే మంచం కూడా ఎత్తుకోదనమాట, నేను ఎత్తి పెట్టాలి. ఇది భలే బరువు అండి నిజంగానే, టేకు మంచం అని చెప్పి. ఈ టేకు మంచాలు ఎందుకు చేపించుకుంటారేమో కానీ అసలు మొయ్యలేకపోతున్నాం. ఇంక ఇల్లంతా జిమ్మేయాలనుకుంటున్నాను. మా పాప అయితే ఇంకా లేదు, పొనుకొనే ఉంది. నైటు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం కదా, ఎక్కడ చిక్కిరి బిక్కిరిగా పడేసానమాట. ఇంతవరకు అయితే క్లీన్ చేశాను. అబ్బో ఇది చూస్తేనే భయం వేస్తుంది, ఇప్పుడు దాగకూడదులే వాటిని, పని ఉందని చెప్పేసి చిమ్ముకొని వస్తున్నాను అనమాట ఇల్లంతాను. కిందంతా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బొమ్మలు మొత్తం ఎగబెట్టుకొని వచ్చేలేకే ఇల్లు జిమ్మేలేకి ఒక అరగంట అవుతుంది అనమాట. నాకు రోజు ఇదే పని అయిపోతుంది. తుడుచుకోను, చిమ్ముకోను, అంట్లు దొంకోను, గుడ్లారేసుకోను, ఇదే పని అనమాట. అందుకని మీకు కూడా అయ్యే వీడియోలు పెడుతున్నాను. ఏమీ అనుకోకుండా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నైటు బాగా లేట్ అయింది వచ్చేసరికి, అందుకని ఉదయాన్నే లేయలేకపోయాను. ఇప్పుడు ఎసురులో బియ్యం వేసేసాను. అది చూసారు కదా మీరు, అలా తెరిలిపోవాలన్నమాట మా అమ్మమ్మకి బియ్యము. నీళ్ళు అయితే ఎక్కువైపోయినాయి. మా అమ్మమ్మ అయితే కరెక్ట్గా పోసిద్ది. నేను ఎక్కువైనా పోసాను, తక్కువైనా పోస్తాను. లాస్ట్లో తీసేసుకోవచ్చులే అని చెప్పేసి అన్నట్టుగా పోసాను. ఇగోండి తీసేస్తున్నాను, వాటర్ తీసేస్తున్నాను. మరీ అంత నిండుగా ఉండి ఇప్పుడు వచ్చి మా అమ్మమ్మ చూసింది అనుకోండి, ఇంకా అసలు అన్నమేనా, తినొచ్చా, అదే ఇదే అని అంటది. అందుకని కొంచెం తీసేసి పక్కన పడేస్తున్నాను. అంతలోపనే పొయ్యి ఆరిపోయిందనమాట. అది ఊపేసి ఇంక సగం ఇల్లే జిమ్మాను. వంట రూము, హాలు అవన్నీ ఉన్నాయి. మహేష్ మామ రూమ్ అయితే చిమ్మను అనమాట ఈరోజు. ఎప్పుడైనా సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు ఆ మామ రూమ్ జిమ్మేస్తాను. ఇది ఎందుకు ఈ పట్టు ఇక్కడ పరుచుకున్నామంటే, మేము మసీద్ దవర్లు పెడతాం కదా, అదంతా కింద అంటిపోయిద్దని చెప్పేసి అలా ఆ గోతం పరుచుకుంటాం అనమాట. ఎన్నిసార్లు జిమ్మినా మళ్ళీ ఇంకా కాసేపటికి వచ్చేసిద్ది అని చెప్పేసి గబాగమ్మ జిమ్ముతున్నాను. ఈరోజు అంత నీట్గా కూడా జిమ్మట్లేదు. మీరు మళ్ళీ కామెంట్ చేయమాకండి, అసలు జిమ్ముకుంటున్నారా లేదా ఇల్లని కామెంట్ చేయమాకండి. ఎందుకంటే మా బాబుకి బాగాలేదు కదా, నేను తొందరగా పని చేసి వాడిని చూసుకోవాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఈ లోపనే అన్నం పొంగేసిందేమోనని ఒక్కోసారి వెళ్ళి పరిగెట్టి చూడను. ఇదే సరిపోయింది. ఇటొక చీపురు అయిను అనంతపుర దగ్గరికి వెళ్ళి చూడను అనమాట. ఇదే పని అయిపోయింది. కానీ నాకు అలా లగుదోలతో చేస్తేనే చేసినట్టుంటుంది పని, మామూలుగా చేస్తే అస్సలు చేసినట్టుండదు అనమాట. ఇంకా దివానా కాట్ అంతా దులిపేసి అక్కడ పెట్టేశాను. మా అమ్మమ్మ అయితే చూడండి ఉదయాన్నే లేసి ఆ టమాటాలు కొనుక్కొచ్చింది, ముగ్గేసింది, టీ పెట్టింది, ఇంకెళ్ళిపోయింది అనమాట బాబుని తీసుకొని. సరే బాబుని నేను పట్టుకుంటాను అని అనొచ్చు కదా, అస్సలు ఆ మాటే అన్నమాట. ఇంక నేనే చేసుకుంటున్నాను. కానీ నాకు పని చేయకపోతే ఆ రోజంతా గడిచినట్టే ఉండదు. ఇదిగోండి ఆ ముగ్గు చూడండి ఎట్ట